ఎట్లా ఎట్లా సంసారం ఏం గట్లనే ఉన్నది. అంతేనా? మారిందా బతుకు? ఏం బతుకు మారిందంటే వాడు మొత్తం ముంచిపోయిండు. అమ్మా వాడు మొత్తం ముంచిండు. వాని ఎమ్మెల్యేలు వాడు వానికి అల్లుడు వాని బిడ్డ వాడే మొత్తం సంపాదించుకున్నాడు. వాడేం చేయలేదు. ఈయన చేస్తాడు. ఇక ముసలోళ్ళకు మాకు 4000 ఇస్తాడు. మరి ఇస్తాడేమో, ఇప్పటికైతే ఇవ్వలేదు. ఇస్తాడేమో మరి. ఇక 6 గ్యారంటీలు అమలు చేస్తాడు. చేస్తే సరిపోయి మళ్ళీ వస్తాడు. ఇక లేకపోతే అట్టనే అయిపోతుంది. ఇది ఎవరు జరుగుతుంది అంటే చేతులు ఉన్నది. అప్పుడు ఎట్లా అయింది? కేసీఆర్ అల్లుడే రేవంత్ రెడ్డి వెళ్ళిన వాడే అయిపోయారు. లాస్ట్కి వచ్చే బీజేపీ వాడు వచ్చాయి. అట్లా ఉంటుంది. ప్రజల చేతుల్లోనే ఉంటుంది బేట. మా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఇక నా జీవి నేను కాంగ్రెస్కి ఇస్తా బేట. నేను కాదు, ఇప్పుడు 77 సంవత్సరాలున్న ఇందిరమ్మ కాలంలో నాడు సంధి, అప్పటి సంధి ఇప్పటి వరకు మేము కాంగ్రెస్ వేసాం. వాడిస్తున్నాడు పైసలు, వీడిస్తున్నాడు, తీసుకుంటున్నాము, వేసేది ఇక్కడ వేస్తున్నాము. అంటే ఇచ్చారు బేట. మన ఎమ్మెల్యేలు అప్పుడు ఇచ్చారు. వాళ్ళు 5000 ఇచ్చారు, వీళ్ళు 5000, ఓటుకు 5000 ఇచ్చారు. ఏం చేస్తాం చెప్పు? మంచిగా చేస్తే వీళ్ళు వేస్తారు బేట. కాంగ్రెస్ అనాథల సంధి ఉన్నది. వాళ్ళు ఇచ్చిన బట్టలే, వాళ్ళు ఇచ్చిన ఇండ్లే, వాళ్ళు ఇచ్చిన కరెంటే అన్ని వాళ్ళే. మేము ఇచ్చినామని ఏం చేసాడు వీడు? అంతా మోసం చేసి మొత్తం కబ్జాలన్నీ చేసిండు. గౌటాన్ భూములు, చేలు, కుంటలు, దర్గా నుంచి ఇక్కడ వరకు అన్ని ముందు చేసిండు. మరి ఏం చేసిండు చెప్పు నాకు? మాకైతే ఏం చేయలేదు వీడు. కేసీఆర్ గారు ఇక నేను తెలంగాణ తెచ్చిన, నేను తెలంగాణ తెచ్చి ఏం తెచ్చిండు? అందరు వేస్తేనే కదా తెలంగాణ వచ్చింది. వీడు చేస్తే రాలేదు. వాని కొడుకు వాని అల్లుడు వాడు చేస్తేనే వచ్చిందా? అని బిడ్డ పోయి జైల్లో కూర్చున్నది. ఇప్పుడు సిగ్గు లేదా దానికి? వానికి విద్యది లేదా? మరి అట్లా అయిపోతుంది బతుకు అని బతుకు. ఎట్లా మరి ఈసారి మరి మన పండుగ వస్తుంది. ఈసారి మరి మెదకుల పార్లమెంట్ అభ్యర్థి ఎవరు గెలిపిస్తారు? మనకేం తెలుసు? అయ్యో ఏం చేస్తే సంసారం ఎట్లా ఉంది, ఏంది, ఏం కదా, ఎవరు వస్తే బాగుంటుంది, ఎవరు వస్తే మన బతుకు మారుతుంది అంటావు? ఇక ప్రజలకు తెలవాలి. ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, కారు ఉంది, మూడు ఇటు పడుతున్నాయి. అదే నీకు ఎట్లా ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? ఏ ప్రభుత్వం తెలియదు, ప్రజలకు తెలుస్తుంది. మనకు ఒకరితోనే నీకెనిపిస్తుంది. ఇప్పుడైతే కాంగ్రెస్ ఉంది కదా. ఎమ్మెల్యే కాంగ్రెస్ కి ఇచ్చాంగా, ఎంపీ బీజేపీకి. మరి కేంద్రంలో ప్రభుత్వం ఉంటే మనకి పనులు అవుతాయి. ఇక్కడ లోకల్ అభ్యర్థి మనకు లోకల్ ఉంటే లోకల్లో పనులు అవుతాయి. ఎట్లా మరి ఇప్పుడు ఎన్ని సీట్లు గెలిచేది అందాదా? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి నీ అందాదా? తెలంగాణ ఇప్పుడు గెలుపు ఏది అవుతుంది అంటారా? ఎక్కువ మాటగా అయితే బీజేపీ పాములు